హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు పులుసుగా ఇంట్లో చేసుకునే నెయ్యి ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. బయట అయితే మాకైతే 1 కేజీ నెయ్యి ₹1000 చెప్తున్నారండి. అదే మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసి చేసుకున్నామంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉండే నెయ్యి మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారు కదా ఎలా పులుసుగా ఉందో. బయట అయితే ఇలా మనకి దొరకదండి ఇంత ప్యూర్‌గా. మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ వేడి వేడి రైస్‌లో పచ్చడితో కానీ, పప్పుతో కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా. కొత్త ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. రోటి పచ్చడిలో కానీ, లేదంటే ఇలా నిలవ పచ్చడిలో కానీ పిల్లలకైతే ప్రతి కర్రీలోని నెయ్యి వేసి పెట్టాల్సిందే. మనం అలాంటప్పుడు కలిసి నెయ్యి ఇంట్లోనే చేసేసుకుందాం. ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే రోజు 1 లీటర్ పాలు తీసుకుంటానండి. ఆ లీటర్ పాలు బాగా కాచిన తర్వాత చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. పెట్టుకున్న నెక్స్ట్ డే మనకి ఎలా వస్తుందంటే మీగడ అట్టగడుతుంది. మంచి పాలైతే దళసరిగా మీగడ వస్తుంది. ఆ మీగడైతే నేను రోజు తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకున్నదైతే ఈసారి నాకు 15 డేస్‌కైతే ఇంత మీగడైతే వచ్చిందండి. ఆ మీగడని నేను ఇలా బయట పెట్టేసుకొని 15 డేస్ తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మిక్సీలో వేసుకుంటాను. చూసారు కదా ఈ విధంగా కావాల్సిన క్వాంటిటీలో మీగడ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మిక్సీ వేసుకోవడమే. అప్పుడు మనకైతే ఇలాగా ప్యూర్‌గా వెన్న అయితే రెడీ అవుతుంది. కొంతమంది అయితే వెన్నను కూడా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటారండి చాలా ఇష్టంగా. ఎంత తెల్లగా ఎంత బాగుందో చూడండి. నేను 15 డేస్‌కి అయితే ఇంత మీగడ అయితే వచ్చింది. దాన్ని మిక్సీ వేసుకుంటే నాకు 1 కేజీ నెయ్యికి సరిపడా వెన్నపూస అయితే వచ్చిందండి. మీరు కావాలంటే సగం కాసుకొని ఇంకా సగం కేకుల్లోకి వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లోషన్స్ అవన్నీ వచ్చినాయి కదండీ. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే కాళ్ళకి చేతులకి ఇలా వెన్న రాసేసేవారు. ఒకసారి మాయిశ్చరైజర్‌గా ఉండేది. స్కిన్ కూడా చాలా బాగుండేది. అంతే అండి. వెన్నపూస అయితే రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్‌లోనే మనం ఇలా అయితే పెట్టుకోవాలి. ఇది చిన్నగా చిన్నగా కరిగి ఇలా నురగొస్తూ ఉంటుంది. ఇలా చేంజ్ అవుతుంటుంది. చూసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా. నెయ్యి అయితే మనకు కావాల్సిన కలర్ వస్తుంది. అంతేకాకుండా వాసన అయితే ఎంత కమ్మగా వస్తుందంటే చాలా కమ్మగా వస్తుంది. నెయ్యి కలర్ వచ్చేంత వరకు మనం నెయ్యి కాచుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నానండి. అంతే అండి. నెయ్యి కాయడం చాలా ఈజీ. కాకపోతే మనం ఓపికగా చేసుకోవాలి అంతే. చూసారు కదా మంచి కలర్‌తో మనకైతే కేజీ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంకో 15 డేస్ తర్వాత కూడా సేమ్ అండి. ఇలానే చేసుకోవాలి. నాకైతే మంత్లీ 2 కేజీస్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. అంతే అండి. కాచినాక చల్లారిన తర్వాత నెక్స్ట్ డేకి నెయ్యి అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.